2 ఏప్రిల్ 2024 మంగళవారం. ఈరోజు పూర్వాషాఢ నక్షత్రం అవుతుంది. మంగళవారానికి అధిపతి కుజగ్రహం కాబట్టి ధరణి గర్భ సంపత్తు ద్విజ సంవత్సరం కుమారం శక్తిస్తం తమ్మంగళం ప్రణవం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోండి. పూర్వాషాఢ నక్షత్రం కాబట్టి శుక్రగ్రహానికి సంబంధించింది. హిమకుంద మణాలాభం దైత్యన్నం పరమం గురుం సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గం ప్రణవామి అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకుంటే శుక్రగ్రహ దోషాలు తొలుగుతాయి. ఈరోజు మంగళవారం కాబట్టి సుబ్రహ్మణ్య ఆరాధన షణ్ముఖుని 6 మంగళవారాలు కనుక ఎవరైతే ఆరాధించుకుంటారో వారికి కుజదోషం ఉంటే కుజదోషాలు తొలుగుతాయి, సర్పదోషాలు తొలుగుతాయి. మంగళ చండీ స్తోత్రాన్ని పారాయణ చేసుకోండి. కుజదోషం ఉండేవాళ్ళు ముఖ్యంగా ఏవైనా అనారోగ్య సమస్యలు, వివాహాలు ఆలస్యం అవుతుంటే, అలాగే సంతానం కలుగుంటే సుబ్రహ్మణ్య స్వామికి 9 మంగళవారాలు కానీ 6 మంగళవారాలు కానీ మీరు అభిషేకం చేయించుకుంటే మీకు సంతాన యోగం కలుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం చేత వివాహాలు కలుగుతాయి. భూ తగాదాలు కూడా తొలుగుతాయి.